స్థానిక ఎమ్మెల్యే విజయరమణ. ఆయన పనితీరు ఎట్లా ఉంది? ఆయన పనితీరు అంటే ఇక మనకు ఆయన గురించి మనకు తెలియదు, మనకు ఆయన పట్టించుకో మనకు తెలియదు. చాలా అభివృద్ధి చేస్తున్నాను చేస్తాడు కావచ్చు, నాకు తెలియదు అది. ఆయన చేసే పని ఎక్కువ మనకు తెలియదు. ఆయన మనతో మాట్లాడు, మనం ఆయనతో మాట్లాడు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చిండో ఏం చేసిండో మన ఇళ్ళతో మనకు పని లేదు, దీంతో పని లేదు. మా ఓన్లీ అమ్మాయిలు పని చేసుకుంటాం, మాకు లారీలు అయితే 10 రూపాయలు చేసుకొని దొరుకుతాయి. అది మా విషయం. గది మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే ఏమనడుతుంది ఉంటే ఆయన పనితీరు ఎట్లా ఉండే అప్పుడు? ఆయన పనితీరు అది నేను చెప్తాను. పనితీరు అని చేసిండు, పని చేసినా కానీ 10 రూపాయలు తినచ్చు, చేయొచ్చు పని అయితే. అప్పటికి ఇప్పటికి బారాణకు ఇది బారాణ చారణ కొడికి బారాణ మసాలా పెట్టాడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. వాళ్ళు తిన్నాడు, పని చేసిండు. వీళ్ళు తింటారు, పని చేస్తలేరు. గంతే తేడా. ఎందుకు ఓడిపోవచ్చు వాళ్ళు వేయింది దళిత బంధు తోటి, ఇందిరాతోటే. కాంగ్రెస్ టీఆర్ఎస్ వేయింది దళిత బంధు, ఇందిరామిన్లే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ ఎలక్షన్ పెడితే ఏ పార్టీకి వెళ్ళిపోతుంది? ఏ పార్టీ అంటే మళ్ళీ ఇక్కడ సీతారావు గారికి ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అది మాత్రం గ్యారంటీ. ఇక్కడ గెలవడా సారు? గెలవడా మనం చెప్పడదు. మన నియోజకవర్గం మనం చెప్పుకుంటే పెద్దలాగా అవుతుంది. ఎత్తులు చెప్పుకుంటూ అంటారు. నీ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ అవుతుంది. అలా నో డౌట్ ఏం లేదు. పెద్దపల్లి అభివృద్ధి చేసిందంటే ఎవరంటే ఏమంటారు? పెద్దపల్లి విజయరామరావు చేయలే అభివృద్ధి. వాస్తవానికి చేసింది కేసీఆర్. అప్పుడు ఎమ్మెల్యే ఎవరు? అప్పుడు ఎమ్మెల్యేతో పని లేదు. అప్పుడు ఎమ్మెల్యేతో పని లేదే. అప్పుడు ఎమ్మెల్యే తిన్నడు చేసిండు. ఇప్పుడు ఎవరి పేరు చెప్పుకుంటాం మనం? రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుంటాం. ఇప్పుడు అప్పుడేం చెప్పుకుంటాం? కేసీఆర్ పేరు చెప్పుకుంటాం. కేసీఆర్ పని చేసిండు అని చెప్పుకోవాలి. ఆపిన దానికి చేసుకునే దిక్కు లేదు. ఏది వంతెనది, రైల్వే బ్రిడ్జిది ఆపిందని ఇది వరకు దిక్కు లేదు. ఇంకా కాలే. అది వానాయంలో సగానికి ఎక్కువ అయింది. ఇప్పుడు ఈయన గెలిచి 3 సంవత్సరాలకు వస్తుంది. ఇది వరకు దిక్కు లేదు అది.